కొంచెం దూరంగా వెళ్ళి ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే కార్యక్రమం పూర్తి చేద్దాం దయచేసి. ఈ రోజున గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో కృష్ణా నదీ తీరాన అమ్మవారి చెంత పాదాల వద్ద ఈ ఆక్వా డెవిల్స్ ఒక కార్యక్రమాన్ని గోకరాజు గంగరాజు గారు గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి చక్కటి వ్యాయామం ఉండాలి అంటే అది ఈతతోనే సాధ్యపడుతుందని చెప్పి ఈ ఆక్వా డెవిల్స్ పెట్టడం జరిగింది. దానిలోనే ఈ రోజున వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా జూన్ 21న ఇక్కడ జల యోగా ఒకటి చేయడం, మామూలు యోగా చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మాకు ఆప్తులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారు రావడం జరిగింది. నేను మాట్లాడే ముందు ముఖ్య అతిథిగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మన గోకరాజు గంగరాజు గారికి ఈ రోజున మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ ధ్యానము యోగా అనేది మొట్టమొదటిగా మన శివుడు సతీదేవి దగ్గర నేర్పడం జరిగింది. ఎందుకంటే సతీదేవి దారి తప్పి అడవిలోకి వెళ్తే నీకు మార్గం తెలియాలంటే చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి మనసు నిమగ్నం చేయమని చెప్తే అప్పుడు ఆమెకి ఆ ధ్యానంలో ఋషులు ఎక్కడైతే యజ్ఞం చేస్తారో అక్కడ ఆ చాంటింగు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యజ్ఞంలో వేస్తున్న ఆ సముద్రం యొక్క వాసన ద్వారా ఆ యజ్ఞశాలకు వెళ్ళి ఆ విధంగా మొట్టమొదటి పరిచయం చేయటం. ఆ తర్వాత స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న ప్రపంచ అన్ని మతాల మీటింగ్ జరిగిన రోజున ఆ రోజున చికాగోలో మరి యోగా గురించి చెప్పటం. మరి 120 సంవత్సరాల తర్వాత మోడీ గారు 2014లో యునైటెడ్ నేషన్స్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు అక్కడ ప్రపోజల్ పెడితే 2015 నుంచి వరల్డ్ ఈ యోగా డేగా చేయడం జరుగుతూ ఉంది. దాన్ని పురస్కరించుకొని మొన్న ప్రధానమంత్రి గారు అమరావతి ఇక్కడ పునఃప్రారంభానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అడగగానే 21వ తారీఖున ఈ రోజున రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది ఇళ్లలో కానీ స్కూల్స్లో కానీ హాస్పిటల్లో కానీ మరి విశాఖపట్నంలో 5 లక్షల మంది జనం అన్నీ కలుపుకొని 2 కోట్ల మంది గిన్నిస్ రికార్డు దీన్ని జరపడం జరుగుతూ ఉంది ఈ రోజున. అటువంటి ఈ కార్యక్రమం విశాఖపట్నంలో అక్కడ మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా మంత్రులతో కలిపి అక్కడ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ విజయవాడలో ఈ ఆక్వా డెవిల్స్ ఉండవల్లి దగ్గర మరి ఒక జల యోగా అనేది ఒక కాన్సెప్ట్ని అంటే ప్రజలకి ఇందాక గంగరాజు గారు చెప్పారు, చాలామందికి నీళ్ళంటేనే భయం, ఆ ఫోబియా పోవాలంటే ఇదివరకంటే కాలువలు మరి ఈతల్లో వ్యవసాయం చేసుకునేప్పుడు ఈత అలవాటు చేసుకునేప్పుడు బావుల్లో, కానీ వాళ్ళంతా స్కూల్స్ కాంపిటీషన్ అంతా పెరిగిపోయి మన సంస్కృతి సంస్కారాలు కూడా మర్చిపోతూ ఉన్నాం. అటువంటి దాన్ని మన పునరుద్ధి చేయడం కోసమే ఈ రోజున యోగా డేని ప్రవేశపెట్టి స్కూళ్ళల్లో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి, కాలేజీల్లో కూడా ఈ కాంపిటీషన్ వల్ల, అది ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా జరుగుతూ ఉన్నాయి. అదే కనుక ఈ ధ్యానం యోగా చేసినట్లయితే మానసికంగా దృఢంగా మనిషి ఎంత బలవంతుడైనా కూడా శారీరకంగా మానసికంగా కనుక వైఫల్యం చెందినట్టయితే ఆ మానసికంగా అతను కనుక వీక్ అయినట్టయితే అతని యొక్క జీవితం అందరితో అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండాలంటే యోగా అదే ధ్యానం అవసరం కాబట్టి దాన్ని ఈ రోజున ప్రమోట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ రోజున ఈ యొక్క యోగా డే ద్వారా అందరికీ కూడా ఆరోగ్యం కలగాలని, అదేవిధంగా జలయోగా ద్వారా అదేవిధంగా గంగరాజు గారు ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ హాలిడేస్లో మరి ఈ యొక్క వారి స్విమ్మింగ్ పూల్లో నేర్పుతూ రివర్లో కూడా నేర్పుతూ, కొంతమంది స్విమ్మింగ్ పూల్లో చేయడం ఈజీగా ఉంటుంది కానీ నదిలో చేయాలంటే భయం ఉంటుంది, అటువంటిది 2 చోట్ల కూడా అలవాటు చేస్తూ మరి ఈ యొక్క ఆక్వా డెవిల్స్ ద్వారా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా తయారు చేసి ఇక్కడ ఉన్నట్టు ఆక్వా డెవిల్స్ సభ్యులు అందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్యంగా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని 10 మందికి తెలియజేస్తున్నందుకు మిగతా పిల్లలను కూడా ఈ స్విమ్మింగ్ వైపు తీసుకురావాల్సిందిగా యోగా వైపు తీసుకురావాల్సిందిగా పత్రికా విలేకరుల ద్వారా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి భారతదేశం అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఒకటి పెడతాం. అది జూన్ 21 స్థాపించి వాటికి 11 సంవత్సరాలు అవటం, ఈ సంవత్సరం 11వ సంవత్సరం అవటం వల్ల
మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగాని కానీ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా మన 11వ తారీఖు విజయవాడ బరం పార్క్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వారు కండక్ట్ చేసినటువంటి వరల్డ్ రికార్డు యోగా ఫ్లోటింగ్ యోగా అని వారు పడవల మీద పెట్టారు విజయవాడ పొన్నమి ఘాట్లో. మరి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి అన్ని ఎన్జిఓస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లు అందరికంటే కూడా 152 మంది పార్టిసిపేషన్స్తో ఆక్వా డెవిల్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమం విజయవంతం అవడంలో ప్రముఖ పాత్ర వహించింది. ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా 10 సార్లు ప్రస్తావించారు ఆక్వా డెవిల్స్ గురించి. మరి ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూడా మాకు అవార్డ్స్ అన్నీ ఇవ్వడానికి ఫంక్షన్ పెట్టారు. అయినప్పటికీ మేము మా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారు సూచన మేరకు ప్రతిరోజు మేము ఇక్కడ మాకు నిత్యం ఈ ఆసనాలు వేయడం, యోగా చేయడం, ఈత కొడతాం అనేది ఆక్వా డెవిల్స్లో ఒక భాగం. ఆక్వా డెవిల్స్ అనేది ఒక హెల్త్ క్లబ్. ఇక్కడ యోగా చేస్తారు, వాలీబాల్ ఆడతారు, షటిల్ ఆడతారు, అల్టిమేట్గా స్విమ్మింగ్ చేస్తారు. మరి అందరూ నేల మీద ఆసనాలు వేయడం అనేది మరి కొన్ని తరాల నుంచి చూస్తున్నదే, జరుగుతున్నదే, జరగబోతున్నది. మరి నీటి మీద ఆసనాలు వేయాలనేటువంటి ఒక ఆలోచన మరి మా చైర్మన్ గారు గంగరాజు గారు మనం వినూత్నంగా చేద్దాం. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఒక కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. అది మొదటగా మన ఆక్వా డెవిల్స్ నుంచే మనం చేయాలని వారు మాకు ఒక పిలుపునిచ్చినప్పుడు మరి మా సభ్యులకి మేము పిలుపునివ్వగానే వందల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకొచ్చారు. మా ఫ్యామిలీ లేడీస్ కూడా, మా అసోసియేషన్ మెంబర్స్, వారి కుటుంబ సభ్యులు కూడా, ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇవాళ కనీసం 350 మంది ఈ యోగా జల యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మరి భారతదేశంలో యూనిక్గా వినూత్నంగా మొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా మేము మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతినిత్యం కృష్ణమ్మ తల్లి ఆశీస్సులతో ఇక్కడ అందరూ స్నానం చేసి స్విమ్మింగ్ చేసి ఆరోగ్యం కోసం వస్తూ ఉంటాం. మరి ఈ ఆసనాలు అనేవి కూడా మేము ఈ నదిలో ఇవాళ మా చైర్మన్ గారి పిలుపు మేరకు మా కమిటీ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు అందరూ సహాయ సహకారాలతోటి కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని మేము భావిస్తున్నాం. మరి మీ ద్వారా ఈ విషయాన్ని కూడా ప్రజలు కూడా తెలుసుకొని భవిష్యత్తులో ఇలాగా చాలామంది చేయాలని కూడా మేము కోరుకుంటూ, నా పేరు లింగబిల్ రామకృష్ణ, నేను అధ్యక్షుడిని. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నేషనల్ యోగా డేకి ముందుగా మనం నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాని పాపులర్ చేయాలి, తద్వారా భారతదేశానికి కూడా మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ యోగా డే కింద అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కార్యక్రమం మన దేశంలోనే ప్రపంచంలోనే అక్కడ జరగని విధంగా సుమారు 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది జరుపుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇంకేంటంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. యోగాసనాలు మనం వేసామంటే పూర్వం ఋషులు మనకు అందించిన అది ఆస్తి. దీన్ని మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచం అంతా కూడా దీని బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో దీన్ని పాపులరైజ్ చేశారు. ఎంచేతంటే ఇంట్లోనే మనం ఏ ఖర్చు లేకుండా యోగాసనాలు వేస్తే మనం సుమారు 100 సంవత్సరాలు మన పనులు మనం చేసుకోగలుగుతాం. అలాగే దేశం కూడా అందరూ కనుక ఆరోగ్యంగా ఉన్నారంటే దేశం కూడా సమృద్ధిగా ఉంటుంది. దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సుమారు అనేక వేల మంది మెంబర్స్ ఉంటూ కృష్ణానదిలో స్విమ్మింగ్ కూడా చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం కూడా సుమారు 200-300 మంది చిల్డ్రన్కి మేము ఇక్కడ ఈత నేర్పిస్తాం. ఎంచేద్దంటే ఈత చాలా ముఖ్యం. చిన్నపిల్లలు ముఖ్యంగా నీరుని చూస్తే దాంట్లో దిగాలని వారి కోరిక ఉంటుంది. ఈత రాక చాలామంది చనిపోతూ ఉంటారు. అటువంటి జరగకుండా ఉండాలంటే ఈత చాలా ముఖ్యం. అలాగే యోగాసనాలు కూడా మనం చాలా ముఖ్యం. జల యోగా పేరుతో అనేక మంది 100 మంది ఈ కృష్ణానదిలో ఈరోజు అనేక విన్యాసాలు చేసి చూపించారు. తద్వారా కూడా మన ఈ జల యోగా కూడా చాలా పాపులర్ అవుతుంది. నా ఉద్దేశం ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలోనే మనం మొదలుపెట్టాం. మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం బాగా ఎంకరేజ్ చేశారు. దాన్ని పురస్కరించుకుని ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో పెద్దలు నాగభూషణ్ గారు అలాగే ఇతర పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. చాలా చాలా సంతోషం.
ఒకరోజే కాదు, జీవితంలో ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చేయాలి. అప్పుడే మనకి ఫలితాలు దక్కుతాయి. కాబట్టి భారతదేశం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళవలసిన పని అసలు ఉండదు. ఆ విధంగా దీన్ని రూపు చెందే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందరికీ సంతోషం. మరి ఒకసారి అందరికీ కూడా యోగా డే మనం నిత్య కార్యక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను.